మేము చూడలేకపోతున్నాం, కలవలేకపోతున్నాం అని ఎక్కడో గ్యాపు, ఇది కింది నుంచి ప్రజల నుంచి కాస్త గ్యాప్ వచ్చింది. చిన్న విషయాలే కానీ చాలా పెద్దగా అవుతుంది కనుక ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. మా కేసీఆర్ గారిని ఒక్కసారి చూడాలి, ఒక్కసారి కలుసుకోవాలి, ఒక్కసారి దండం పెట్టుకోవాలి, ఒక్క బొకే ఇవ్వాలి అని ఇట్లా బాగా తప్పించే మంది చాలామంది ఉండేది. నన్ను ఎంతమంది అడిగోదో తెలుసా వెంకట గారు, మా అన్న ఏమొద్దు అన్న, నాకేం నౌకరొద్దు, నాకేదొద్దు, కానీ ఒక్కసారి సార్కి దండం పెట్టుకుంటా, చాలాసార్లు నేను సార్ని అంతకుముందు చూసినా అని చెప్పని అంటుండేది. అశక్తులుగా ఉండేది. ఆ చిన్న విషయాలే పెద్దగా అయిందని నేను అనుకుంటున్నా. అనుబంధాలు, ప్రేమలు అనేటివి కాస్త కొరవడింది, దాంతో అభివృద్ధి అంశం అనేది వెనుకబడింది. కానీ ఇదే మీరు అన్నది పదం వాడారు, అంటే ఇక్కడ ప్రేమ కొరవడింది అని. అంటే మీరు ఆ గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి మీకు అలాంటి పదాలు వాడారు. కానీ ఇదే అంశాన్ని కాంగ్రెస్ ఏమంటుంది, అహంకారం పెరిగింది అంటున్నారు, అరగెన్స్ పెరిగింది, కేసీఆర్ కేటీఆర్ ఒక ఫ్యామిలీ కుటుంబ రాజకీయం పెచ్చరిల్లింది అంటారు. తప్పలేదా? మీరు కేసీఆర్ గారి గురించి దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరు కూడా, కేసీఆర్ గారి దగ్గర ఇప్పటికీ ఎవరైనా ధనవంతులతోటి మీరు చూసారా? వారి దగ్గర కూర్చునే వాళ్ళు కానీ, వారి దగ్గర అనుబంధాలు ఉన్నవాళ్ళు కానీ, కోటీశ్వర్లు కానీ, బడా పారిశ్రామికవేత్తలు కానీ, ఇతరులు ఎవరు లేరు. అదే స్టైలు ఉద్యమ నాయకుడు కూడా కేసీఆర్ గారు కూడా అప్పుడు కూడా ఏ స్టైల్ అయితే ఉందో, ఏ భోజనం అయితే చేసేదో, ఏ రకంగానైతే ఉండేదో వారి వ్యవహార శైలి మారలేదు. ఓకే, మీరు దయచేసి కవర్ చేయదు. అంటే ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఏదైతే నిజంగా గ్యాప్ ఏర్పడింది, పార్టీకి ప్రజలకు మధ్య, కేడర్ మధ్య గ్యాప్ ఏర్పడింది అని మీరు ఒప్పుకున్నారు, అది పచ్చి నిజం. కానీ కాంగ్రెస్ నేతలు కావచ్చు, తర్వాత మిగతా వాళ్ళు ఏం ప్రచారం చేశారు, అహంకారం పెరిగింది. మీరు అన్నదానికి నేను అదే కదా, కేసీఆర్ గారి వ్యవహార శైలి ఉద్యమ సమయంలో పట్టించుకుపోయేది. మాకు తెలంగాణ రావాలి, తెలంగాణ తేవడానికి కేసీఆర్ లాంటి నేత ఉండాలి, కేసీఆర్ గారి దగ్గర ఉన్న ఏది వ్యక్తిగతమైన విషయాలను పట్టించుకోవద్దు అని పట్టించుకోపోయేది. కేసీఆర్ గారు కలుస్తారా కలవడా, కేసీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ ఏంది, కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏంది, కేసీఆర్ గారి యొక్క అనుబంధం, ఇది పట్టించుకోపోయేది. కాజ్ ఈజ్ ద ఫస్ట్. ఇప్పుడు ఏమైందంటే అధికారంలోకి వచ్చాక మేమందరం పోరాటం చేస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుక కేసీఆర్ గారు మావాడు, కేసీఆర్ గారు మాతో ఉండాలి, మాతో కలవాలి, మాతో అనుబంధం ఉండాలి, మా అభిప్రాయాలు వినాలి, మమ్మల్ని చూడాలి, మాతో అనుబంధాలు పెంచుకోవాలనేది ఆకాంక్ష పెరిగింది. రవీంద్రరావు గారు, మన పార్టీ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తున్నాం. ప్రేమకరమైంది అంటే పార్టీ ఈ కారణంతో ఓడిపోయింది అనేది ఇంకా బలంగా 2 కారణాలు చెప్తారా? ఇక నేను అనేది విషయాలు చాలా విషయాలు ఉంటాయి, సుదీర్ఘమైన పెద్ద ప్రశ్న మీరు వేసేది కనుక నేను అంత పెద్ద వాటికి జోలికి ఇప్పుడు పోదామని నేను అనుకోవడాలే. జగద్వితం పేపర్లన్నీ రాసినాయి, చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే నేను వేదన పడ్డది, నేను మదన పడ్డది. కేసీఆర్ గారు ఏ నమ్మకం, ఏ విశ్వాసంతో అయితే ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారో, సంపూర్ణమైన అధికారం ఇచ్చారో, వాళ్ళు కాస్త కింది క్యాడర్ తోటి, ప్రజలతోటి సమన్వయం చేసుకొని, అనుబంధాలు పెంచుకొని, కాస్త హావభావాలు కానీ, ఆస్తులు సమకూర్చుకోవడంలో కానీ, లేదా ఆ డాంబికాలు ప్రదర్శించడంలో కానీ, లేదా వారి వ్యవహార శైలి కానీ, దినచర్య కానీ కాస్త ప్రజాస్వామికంగా ఉంటే, సాధారణ ప్రజలు కనుక అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఇది పరిణామాలు జరగవు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పచ్చిగా సంపాదించుకున్నారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్రమ సంపాదనకు ఒడిగట్టారు. అక్రమ సంపాదన అంటే ఎందుకు అది ఎక్స్పోజ్ అయింది. ఏది కొద్దిమంది పెద్దగా ఇల్లు కట్టుకోవడం కానీ, లేదా కార్లు మార్చుకోవడం కానీ, లేదా ఇప్పుడు పోలీస్ ఎస్కార్ట్లు పెట్టుకొని తిరగడం కానీ, లేదా తమకు సంబంధించిన తమ కుటుంబ సభ్యులను ఎక్కువ భాగస్వామ్యం చేయడం కానీ, లేదా పనులు వర్కులు నియోజకవర్గంలో తమ కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ తమ వాళ్ళు చేసుకోవడం కానీ, లేదా కొద్దిమంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే పదవులు ఇవ్వడం కానీ, ప్రజాప్రతినిధులు చేయడం కానీ, నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం కానీ, ఇదంతా కూడా పార్టీ కార్యకర్తలు, ప్రజలు గమనిస్తున్నారు. కాస్త అది అసహనం పెరిగిందనేది మాత్రం వాస్తవం. దాని ఆ ఇంపాక్టు నియోజకవర్గం వారీగా పాకి మంచి వాళ్ళు అనుకునే ఎమ్మెల్యే లేరనేది కాదు,
వెంకట్ గారు నేను ఇది మూకుమ్మడిగా అందరిని ఉద్దేశించి కాదు, కొద్ది మంది మీరన్న 25-30 మంది కావచ్చు. దానివల్ల ఏమైందంటే ఇంకో 25-30 మంది మీద పడేది అది ఇంపాక్ట్. ఇప్పుడు నువ్వు చుట్టూ 3 నియోజకవర్గాలు మంచిగా లేకపోతే మధ్యాహ్నం ఉన్నాయని కూడా దానికి గాలి సోకుతుంది, ఆడ బాగలేదు ఈడ బాగలేదని ఇంకో ఆయన మీద కూడా పడుతుంది. పార్టీ ఏమంటుంది నిజంగా కూడా అంటే పార్టీ టికెట్లు ఇచ్చిన తర్వాత నామినేషన్ ఘట్టం అయిపోయిన తర్వాత ప్రచారం పోతుంటే టైట్ అవుతుంది. అప్పుడు హరీష్ రావు గారిని కేటీఆర్ గారి ఇంటర్నల్ మీటింగ్లో చాలా సందర్భాలు చెప్పినారు. ఇంటర్నల్గా ఒక 30 మంది మార్చితే బాగుండేది, తప్పు చేసినాము అనిపించింది. రైట్, అంటే 30 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, నా 30-40 మంది మీద అనేది ఓపెన్ సీక్రెట్. కానీ ఆ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, పార్టీ ఎంటైర్ కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది, పార్టీ మీద వ్యతిరేకత ఉంది, పార్టీ కుటుంబం మీద వ్యతిరేకత ఉంది, ఆ కుటుంబ వ్యతిరేకత అనేది మమ్మల్ని ఓడగొట్టిందని ఎమ్మెల్యేలు అంటున్నారు. నిజం కదా? ఎప్పుడైనా మీరు వెంకట్ గారు ప్రాంతీయ పార్టీ ఖచ్చితంగా వ్యక్తి కుటుంబం పైన ఆధారపడి ఏదైనా మీరు చూడండి, వైఎస్ఆర్ చూడండి, ఎన్టీఆర్ చూడండి, చంద్రబాబు నాయుడు చూడండి, మీరు గమ్మ ఇప్పుడు వైఎస్ఆర్ లాంటి వాడు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటేనే అది ఆ కుటుంబం ఏంది బంధువులు ఏందని రాలేదు. ప్రాంతీయ పార్టీల వ్యవహార శైలి ఖచ్చితంగా వ్యక్తి కుటుంబం పైనే కేంద్రీకృతం అయింది. కానీ మా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ ప్రజల్లో ఉన్నారు, ఉద్యమాల్లో ఉన్నారు, రేయింబావులు కష్టపడి పనిచేసింది, ఎన్నికల్లో పాల్గొన్నారు, ఎన్నికల్లో గెలిచారు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. చాలా కష్టపడి పనిచేసిన నేతలుగా ప్రజలకి చాలా దగ్గరైన వాళ్ళుగా ఉన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు అని ఆ రకంగా ఒక రకంగా బ్రెయిన్లో ఏది మిగతా అంశాలన్నిటి కూడా జొప్పించి కాస్త ప్రభుత్వ వ్యతిరేకత రాగానే కేసీఆర్ గారిని లక్ష్యంగా ఎంచుకున్నారు. ఇప్పుడు పార్టీ ఓడిపోయింది, ఇంకో 5 ఏళ్ళు మీరు ప్రతిపక్షంలో ఉండాలి, ఆ పార్టీ ఎట్లాగో మీరు చేస్తారు మండలి, అది విషయం, అది కాస్త పక్కన ఉండదు, అక్కడ కూడా వద్దాం. మనం నిజాలు సమీక్షించుకుంటే పార్టీకి మంచిది, క్యాడర్కి మంచిది. రైట్, ఇందాక మనం 1-2 కారణాలు విశ్లేషించాం. నేను ఒక్కొక్కటి చెప్తాను. ఈటల రాజేందర్ను మీరు పంపి తప్పు చేశారు, ఈటల రాజేందర్ని బయటికి పంపి తప్పు చేశారు, మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఏదో అధికారంలోకి పోయినామని చెప్పని మీరు అట్లా కాదు, అధికారంలో పోయినామని ఇలా చేసిన నిర్ణయాలని తప్పని అనలేము. అప్పుడు ఈటల రాజేందర్ ఏం చేశాడు, ఈటల రాజేందర్ యొక్క ప్రణాళిక ఏంది, ఈటల రాజేందర్ చర్యలు ఏందనేది వినండి మీరు. అయ్యో ఎప్పుడైనా పార్టీ లైన్ నష్టం జరిగే మీరు ఒక కాలుకి దెబ్బ తగిలినప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి, పుండైన దానిగా పట్టినామంటే అప్పటికైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అప్పటికి కూడా నువ్వు ఓపిక పట్టినావు అనుకోండి కాలు తీసేయాల్సి వస్తుంది. మీరు గమ్మత్ చెప్తారు. ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీలో ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పు అనేది పార్టీకే ప్రమాదకరమైనప్పుడు ఆ ప్రమాదకరమైనటువంటి అంశం పైన చర్య తీసుకుపోతే పార్టీకి నష్టం జరుగుతుంది. మీరే తప్పులేండి. ఈటల రాజేందర్ ఎందుకు ఓడిపోయిందండి? అంత గొప్ప వ్యక్తి అయితే ఆయన వల్లనే మేము అధికారం కోల్పోతే ఆయన ఓడిపోయింది కదా. ఇలా గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్ అయితే ఎందుకు ఓడిపోయిందండి? ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఎందుకు ఓడిపోయిందండి? అక్కడ ఎందుకు టీఆర్ఎస్ పార్టీ గెలిచిందండి? బీఆర్ఎస్ పార్టీ వెంకటరామయ్య చెప్పే తప్పది. మీరైనా ఈటల రాజేందర్ గొప్పని చేయబాకండి. ఈటల రాజేందర్ గొప్పడైతే మీరన్నా నిజమేనైతే ఆయన చర్యలు గొప్ప వ్యక్తిత్వం అయితే ఉప ఎన్నికల్లో మీరన్న సానుభూతి పనిచేసి. నమస్తే.